నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు బయటకు వస్తేనే వైఎస్ఆర్సీపీ క్యాడరు గజ 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 వణికిపోతుంది. అందులో భాగంగానే నిన్న కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు. ఏంటంటే బీజేపీకి వైఎస్ఆర్సీపీ బి టీము, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్ని బిల్లులకు ఆయన మనస వాచ కర్మన అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సపోర్ట్ చేసేవాడు. ఇప్పటికిప్పుడు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 11, ఎంపీల సంఖ్య 11, రాజ్యసభ లోక్సభ కలిపి. సో ఈ 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి సపోర్ట్ చేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే అన్ని పార్టీలు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎన్డీఏలో భాగస్వాములే. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి బి టీమే. కాబట్టి ఆయన ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సపోర్ట్ చేస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు. సో బీజేపీ పెద్దలతో ఇప్పటికీ మా అన్నకు సత్సంబంధం ఉంది కాబట్టే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పురోగతి కనిపించడం లేదని కూడా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, ఒక తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఒక అభ్యర్థిని ఇండియా కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే, ఒక రెడ్డి అయి ఉండి తెలుగువాడి అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సో సుదర్శన్ రెడ్డి గారికి కాకుండా తమిళనాడుకు సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ అభ్యర్థికి తన మద్దతును తెలపడం మీద షర్మిల గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చూడండి, జగన్ కు బీజేపీ సపోర్ట్, మోదీ చేతిలో సిబిఐ కీలుబొమ్మ, వివేక హత్య కేసును వీక్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి సత్సంబంధాల వల్లే అవినాష్ రెడ్డి ఇప్పటికీ కూడా బయట తిరుగుతున్నాడు. సో వాళ్ళకేమో ఎంపీలు కావాలి, ఈయనకేమో అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళకూడదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కేసు తేలకూడదు, ఈయన జైలుకి వెళ్ళకూడదు, ఈయన బెయిల్ మీద బయట ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి ఒక దత్తపుత్రుడిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడని కూడా చెప్పుకొచ్చారు. అవినాష్ను అగ్రనేతలు కాపాడుతున్నారు. బీజేపీ బిల్లులన్నిటికీ జగన్ మద్దతు. సుదర్శన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేయరు? విశాఖ స్టీల్ ప్లాంట్ను వైసీపీ కూనీ చేసింది. మీడియాతో షర్మిల సంచలన కామెంట్స్. సో విశాఖపట్టణానికి సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు నోటితో పలకడానికి కూడా అనర్హుడు. ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు పొడిచాడు. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణకు పావులు కదుపుతా ఉంటే ఆయన కనీసం పట్టించుకోకుండా ఈయనే సహకరించాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఈయనే సహకరించాడని కూడా చెప్పుకొచ్చాడు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూడా చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చే అన్ని బిల్లులపై వైఎస్ఆర్ చీఫ్ జగన్ మద్దతిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఇక్కడ మా అన్నేమో మైనారిటీ ఓటర్ల కోసము నేను బీజేపీకి వ్యతిరేకము, నేను సెక్యులర్ పార్టీ నడుపుతా ఉన్నాను అని చెప్పి ఇక్కడ ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ వేయించుకొని అక్కడ పోయి మోడీ దత్తపుత్రుడుగా మారి మోడీకి వీళ్ళ మైనారిటీ ఓట్లన్నీ తాకట్టు పెడుతున్నాడని కూడా చాలా ఘాటుగా విమర్శించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బి టీము, మోడీకి దత్తపుత్రుడు, మైనారిటీలను మోసం చేసి ఇక్కడ ఓట్లు వేసుకొని తన దగ్గర ఉన్నటువంటి 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు. తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకుండా ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఈయన బీజేపీకి బి టీము. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముందుకెళ్లడం లేదు, అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అవడం లేదు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకుండా కూడా బీజేపీ పెద్దలే కాపాడుతూ ఉన్నారని కూడా చెప్పుకొచ్చింది. మరి దీనికి సమాధానం బీజేపీ నేతలే చెప్పాలి. సో షర్మిల గారు అయితే చాలా క్లియర్గా 3 అంశాలు చాలా క్లియర్గా చెప్పారు. వైఎస్ఆర్సీపీ అంటే బీజేపీకి బి టీము, మోడీకి మా అన్న దత్తపుత్రుడు, అదేవిధంగా బీజేపీ పెద్దల యొక్క ఆశీర్వాదము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన ఇంకా బెయిల్ మీద బయట ఉన్నాడని కూడా చెప్పుకొచ్చారు. మరి బీజేపీ వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. మరి సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.